హట్టు రుణం. నేడు చంద్రబాబు సమక్షంలో సిఆర్డీఏ ఒప్పందం. 11,000 కోట్ల అప్పు ఇచ్చేందుకు అంగీకారం. ఏపీలో ఏఐ ఆధారిత పురమిత్ర యాప్. నగర పురపాలికల సేవలకు డిజిటల్ వేదిక. పన్ను చెల్లింపులతో పాటు ఫిర్యాదులకు అవకాశం. పదవీ విరమణ బకాయిలు ఏడాదిలో చెల్లిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. డిఏలు అడగొద్దని ఉద్యోగులకు విజ్ఞప్తి. 2 గంటలు అదనంగా పనిచేయాలని సూచన. నేడు జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన. 800 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు భూమి పూజ. మహిళా సంఘాలకు బస్సుల పంపిణీ. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతుల నిరాకరణ. ఈఏసీ భేటీలో కేంద్రం నిర్ణయం. పాలమూరు నల్గొండ రైతులకు మేలు చేస్తుందన్న ఉత్తమ్. అమెరికాలో టోర్నడోల బీభత్సం. భీకర గాలుల ధాటికి వేర్వేరు ప్రాంతాల్లో 26 మంది మృతి. మంచు తుపాను ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక. కాల్పుల విరమణ కొనసాగిస్తేనే బందీల విడుదల. ఇజ్రాయెల్కు తేల్చెప్పిన హమాస్. మిలిటెంట్ గ్రూప్ షరతులకు నెతన్యాహు నిరాకరణ.